చలపతిని అరెస్ట్ చేసి విచారణ చేయమండి. నన్ను ఇక్కడికి రమ్మన్నారు ఎందుకు? సార్, మనం అరెస్ట్ చేస్తామని ఈ బండవేద ముందుగానే గ్రహించి బీపీ షుగర్ అని హాస్పిటల్లో చేరాడు. ఇవాళ రేపు ఇలా హాస్పిటల్లో చేరడం మీద స్టైల్ అయిపోయింది. చూడండి, బావిలో ఊరిని శవంలాగా ఎట్టబడుకున్నాడు. మిస్టర్ చలపతి, ఒక ముఖ్యమైన విచారణ చేయాలి, కొంచెం సహకరిస్తారా? పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్లో పాస్ అయిన వాళ్ళగా ఎట్ట యాక్టింగ్ చేస్తాడు చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్, వారికి హై బీపీ, హై షుగరు, గుండె నొప్పి అన్నీ ఉన్నాయి. అందువల్ల వారు మాట్లాడలేరండి. ఓహో, లాయర్తో పాటు డాక్టర్ ఉద్యోగం కూడా చేస్తున్నాను అనమాట. కావాలంటే మెడికల్ సర్టిఫికేట్ చూడండి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ హిమ్. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. మిస్టర్ ముద్రకృష్ణ సార్, ఇప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు? ఏం లేదంటే అతని కాల్లో పుండు ఉంది, హై షుగర్ కదా, అది గ్యాంగ్రీన్ గా మారింది. అందుకని నడువుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ కాలు కాస్త నరికి అవతల పారేశారు. అయ్యో, నాకు కాలేది, నాకు కాలేది, నాకు కాలేదయ్యా. అయ్యో, ఏంటి సార్ షుగర్ ఎక్కువైంది? ఇప్పుడు ఏం చేస్తారు? ఏముంది, రెండో కాలు కూడా నరికేసి ఢిల్లీ మ్యూజియం లో పెడతారు. సార్ ప్లీజ్ పేషెంట్ డిస్టర్బ్ చేయకండి, దయచేసి బయటకు వెళ్తారా? ఇదిగో లాయర్, నోరు పూసుకెళ్ళవయ్యా. నమ్మకండి సార్, నేను చాలా హెల్తీగా ఉన్నాను. అవునయ్యా, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంట. నీకు బీపీ ఉంది, షుగర్ ఉంది, మెడికల్ బుక్ లో ఉన్న అన్ని రోగాలు ఉన్నాయి. అయ్యో, అవన్నీ దొంగ సర్టిఫికేట్లు అండి, నమ్మకండి. గెట్ అవుట్. అయిపోయాడు. ఇప్పుడు మర్యాదగా చెప్పు, బాంబులు ఎక్కడెక్కడ పెట్టారు? టైగర్ బాంబా, జెండు బాంబా. ఇది కామెడీ, దీనికి మేము నవ్వాలి. బండడై బెండు తీసేస్తాను రా, చెప్పా. నిజంగా నాకేం తెలియదు సార్. ఇలా చూడు చలపతి, నీకు నువ్వే ఇరుక్కున్నావు. నీకు హై షుగర్ ఉందని నువ్వే దొంగ సర్టిఫికేట్ ఇచ్చావు. నీ కాలు తీసినా చెయ్యి తీసినా అడిగే నాథుడు లేడు. చెప్పు. చిన్న ఈ మూడిట్లో ఒకటి పట్టుకో. ఇది ఎందుకు? చెయ్యి తీసేయడానికి, ఇది కాలు తీసేయడానికి, మరి ఇది అది తీసేయడానికి. అయ్యో, ఏది తీయద్దు, చెప్తాను. చెప్పరా. 4 చోట్ల పెట్టాం. హ్యాబిట్ సెంటర్, రైల్వే స్టేషన్, కోటిలో కళ్యాణ మండపం, తర్వాత ఒక ట్రాఫిక్ సర్జెంట్ బైక్ లో. కుక్కలు కూడా వాసన చూడండి. నీ కాలుతో బిజినెస్ చేసుకుంటామా? వెంటనే కమిషనర్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేసి రైల్వే స్టేషన్ కి, రిజర్వ్ బ్యాంక్ కి కావాల్సిన సెక్యూరిటీ పంపించమని లాకప్లో మీరు బాంబ్ స్క్వాడ్ ని కాంటాక్ట్ చేసి ఆయా స్పాట్స్ కి వెళ్ళమని చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి పోలీస్ సర్జెంట్ కొన్న అన్ని బైక్స్ ని జనసంచారం చోటికి తీసుకెళ్లి పెట్టి వెళ్ళమనండి. దట్స్ ఓకే సార్. ఇక్కడ చూడరా రే, నేను రా ఈ కాలేజ్ చైర్మన్. స్ట్రైక్ డిసైడ్ చేయాల్సింది నేను. ఇది విద్యార్థుల స్ట్రైక్ కాదు గురు, ఉపాధ్యాయుల స్ట్రైక్. జీతాలు పెంచమని ఒక రోజు స్ట్రైక్ చేస్తున్నారు. ఓకే, టుడే ఇట్ ఇస్ జూట్. చెట్ల కింద పడుకున్నాడు చెట్ల కింద పడుకోవచ్చు, మ్యాట్రిక్ వెళ్ళాలనుకున్నాడు మ్యాట్రిక్ వెళ్ళొచ్చు, పక్కింటి బాబుకు పిండి రుబ్బివ్వచ్చు. మంగళ మరి ఇప్పుడు మ్యాట్రిక్ వెళ్తామా? మరి నేను కంకలాతుంది. వెయిట్ వెయిట్ వెయిట్, అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. దాసు, బాసు, వెళ్ళి గేట్ క్లోజ్. ఎందుకు బాస్? పోయిన వారం ఎలక్షన్లని కాలేజ్ గోడల నిండా పేర్లు రాసి పోస్టర్లు అంటించి చెడగొట్టారు. క్లీన్ చేద్దామని పిలిస్తే ఎవరూ రాలేదు. ఈ రోజు అనుకోకుండా టైం దొరికింది, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. బాబు ఇది అమెరికానా అనకాపల్లి? ఎక్కడ చూసినా మనోళ్ళే ఉన్నారు. ఎక్కడున్నారా? ఇదేదో ఆంధ్ర పబ్ అంటరా. మన మంచి పాటలని డీజే గారు రీమిక్స్ చేసి చంపేస్తున్నాడు. రే, అది పికప్ బార్ రా. అమ్మాయిలు స్ట్రైట్ గా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, జాగ్రత్త. మనం అప్ అయితే కదా పికప్ చేసేది. నువ్వు త్వరగా రారా. అదిగో వచ్చింది పాప. హాయ్, ఐమ్ శైలు. హాయ్ శైలు. నేను రాంపస్మర్తి కంపెనీ నుండి వచ్చాను. కంపెనీయా? ఇదేదో పట్ట కేసులాగా ఉంది. ఎక్కడైనా వెళ్ళి కూర్చుందామా? కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వద్దదు, నాకు ఐడియా వచ్చింది. ఎన్నాళ్ళుగా ఉన్నారు ఈ ప్రొఫెషన్లో? అంటే యాక్చువల్లీ నాకు ఓన్ బిజినెస్ ఉంది. ఈ కంపెనీలో పార్ట్ టైం జాబ్. ఓ, ఇంట్లో వాళ్ళకి మరి తెలుసా? వాళ్ళ కోసమే కదండి చేసేది. బాధగా ఉండదా? బాధే ఉందండి. మీకు కావాల్సింది మీకు ఇస్తాం, మాకు కావాల్సింది మేము తీసుకుంటాం. మీరేం తీసుకుంటారు? వోడ్కా, విస్కీ? నో ఐ డోంట్ డ్రింక్. ఐ హావ్ ఎ మాక్టైల్. 2 మాక్టైల్స్ ప్లీజ్. మరి కాంట్రాక్ట్ గురించి అర్థమైంది. కొంచెం కంపెనీ గురించి చెప్తారా? మా జాబ్ అంతా కస్టమర్ రిలాక్సేషన్ కోసమే కాబట్టి మంచి హైజీనిక్ కండిషన్స్ లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. ఏజ్ అవేర్నెస్ కూడా. అండ్ వి హావ్ 300 ఎంప్లాయీస్. వాట్? 300? అందులో 100 మంది మగాళ్ళు. మగవాళ్ళు కూడా? అమెరికాలో ఎంత?
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Cheers. ఒక్కసారి మాకు అలవాటు అయ్యారనుకోండి ఇంక మమ్మల్ని వదలరు. 1 hour వెయిట్, స్టిల్ వెయిట్, నో పార్టీ, ఓన్లీ ఇరిటేషన్ కమింగ్. సార్ మీ ఇంగ్లీష్ చాలా టఫ్ గా ఉంది, కొంచెం తెలుగులో చెప్పండి. ఇక్కడికి ఏ శైలు రాలేదా? రాకపోవడం ఏంటి సార్, మీ పక్కనే ఉంటుంది చూడండి లైటర్స్ లో. షీ ఈస్ టాకింగ్ టు ఇంకో పర్సన్, కానీ పేరు కత్తిలా ఉంది. మీరు వెళ్ళి ఆమెతో మాట్లాడండి సార్, నేను వస్తున్నానుగా. ఏ గో ఫాస్ట్. మాది లైసెన్స్డ్ కంపెనీ. మై క్యాండిడేట్, ఐ యామ్ యువర్ కస్టమర్. కమ్ ఆన్ మై డియర్ కత్తిలాంటి లేడీ, కుమ్మెత్తనే. ఈవెంట్ మేనేజ్మెంట్ ఏంటి అమ్మాయి పాప? మీరు ఇప్పుడు దాకా ఈవెంట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడారా? అవును, మీరేమనుకున్నారు? కమ్ వి బోత్ రా కాంట్రాక్ట్. అమ్మాయి అటువంటిది కాదు, వదిలే. దిస్ ఇస్ మై లేడీ. అదలా ప్లీజ్ బిహేవ్ డీసెంట్. ముందు చేయదు. Hey, what is I problem? హలో హలో. He is beating గోపన్ కొట్టేసిరా. హే, నా కోసం కొట్టావా? ఇంకొకసారి కొట్టవా? నీకోసమే. ఓకే, నో ప్రాబ్లం. అయ్ బాబోయ్. Hello. Come on in. Come on. Hey, లోపలికి రా. లిఫ్ట్ లో రావచ్చుగా. వద్దామని అనుకున్నాను. లోపల ఒక అమ్మాయి ఉందిరా, ఒక్కతే ఉంది. వచ్చేమంది. వచ్చేమంటే అదేంట్రా, వయసులో ఉన్న అమ్మాయి లోపల ఒక్కతే ఉంటే మనం దూరేయచ్చా? ఒరే, ఇది మన అంకంపాలెం కాదురా, సిటీ. ముందు ఇక్కడ ఎలా ఉండాలో నేర్చుకో. నా పర్వంతా తీసావు కదరా. రారా. వీడి పేరు రియాజ్, కంప్యూటర్ ఇంజనీర్. వీడి పేరు నాని, ఈ ఫ్లాట్ వీడిదే. యు వాంట్ సిగరెట్? వద్దండి, నేను సిగరెట్ తాగనండి. సిగరెట్టా? సిగరెట్ కి చిక్కెలెట్ కి తేడా తెలియని పల్లెటూరు సరుకులా ఉంది. రియాజ్, వీడి నేను చిన్నప్పుడు క్లాస్మేట్స్ రా. పేరు సీను, మా ఊరేరా. అవును, సడన్ గా గదంతా మడ్డాముదం కంపు కుడుతుందేంటి? నేనే తలకు పూసుకున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవును, వాళ్ళూరు నుంచి ఫ్లైట్ లో స్టాండింగ్ చేసి వస్తుంటాడు కదా, బాగా అలసిపోయి ఉంటాడు. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు. నీళ్ల బిందెలతో ఆడపడుచులు ఎదురు. ఇవాళ గొప్ప శకం రా నీకు. అమ్మో, టైం అయిపోయింది. అయ్యో, ఈడింకా షాప్ తెరవలేదు. ఎట్టయితే వ్యాపారం ఎట్ట బాగుపడుతుంది? ఒత్తిగా వర్కర్స్ కి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఏంట్రా లేటో? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి, అందుకని. బయట సెకండ్ షో సినిమా చూసినా, ఇంట్లో మిడ్ నైట్ మసాలా చూసినా టైం కి షాప్ తెరవాలరా. యూస్లెస్. ఆ కిరాణా కొట్టాడు చూడు, తెల్లారక ముందు తెచ్చుకుంటాడు కొట్టు. ఆ సైడ్ చూడు, పరగడుపునే ప్రజల దగ్గర వడ్డీ గుంజేద్దామని లక్ష్మీదేవికి హారతులు ఇస్తున్నాడు. ఒరే ఈడే, వాళ్ళు అసలు షాపులు తెరవపోయినా నష్టం లేదురా. కానీ మంది ఎమర్జెన్సీ షాప్, నిత్యావసర వస్తువులు అమ్మే మనమే లేట్ గా తెలిస్తే జనం అల్లాడిపోరు. ఏంటి అలా చూస్తూ నిలబడతా? ఇప్పటికి వెళ్ళేటంటే. అలాగే సార్. చూడరా, షాపు తెరిచేసరికి సెంటర్ కి ఎంత అందం వచ్చేసిందో. ఇంక నేను ఆగలేనురా. నంబర్ 1 మ్యాక్డవెల్ విస్కీ ఒక క్వార్టర్ ఇచ్చారా? 46 రూపాయలు ఇవ్వండి. క్వార్టర్ 46 రూపాయలు. నువ్వు నాకు రేటు చెప్పాలా? 4 రూపాయలు 60 పైసలు అప్పటి నుంచి తాగుతున్నావయ్యా. కథరా రాసుకా. ఈ రోజు నుండి మా ఓనర్ గారు నీకు అప్పివద్దని చెప్పారయ్యా. అంత మాట అన్నాడా? ఏయ్, తరతరాలుగా రోజు మీ షాప్ కి బోనీ చేసే మంచరా మాది.
మద్యపాన నిషేధం టైంలో కూడా మందు కొని మీ ఓనర్కి ఫుడ్ పెట్టుంటారా? ఆ విశ్వాసం కూడా లేకుండా నాకే అప్పివద్దంటాడా? సరే కానీ డింగిల్ వచ్చిన టైం అట్లాంటిది. నేను వెళ్ళి 46 రూపీస్ తో వస్తా. ఈ లోపు ఎవరికైనా మందు అమ్మావంటే నీ చేతులు నరికి అవుతా. గురు 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 ఏంటి గురు ఇది? ఏంట్రా మందు కొడదామని వస్తే పొద్దున్నే షాప్ మూసేసి మూడ్ అవుట్ చేసావు. గురువుకు లేక గొడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట. అది సరిగానే రే, నీకు మూతలో మందు పోసి మందు ప్రాసం చేసింది ఎవర్రా? నువ్వే గురు. మరి అటువంటి గురువు బాటిల్ ఎత్తకుండా నువ్వు గ్లాస్ ఎత్తే ఏం బాగుంటది? అబ్బే అస్సలు బాగుంది. అందుకే చట్టమాయి ఇవాళ ఈ షాపుకి బోని చేయకపోతే మా వంశానికి అవమానం. అంతేదిరా, రేపిస్తాను బాబు. ఇలా కలెక్షన్ సరిగా లేదు. 4 గంటల్లో 400 పైచీలకి నొల్లేసి కలెక్షన్ లేదంటావా? ఎదవత రోజుకు 10 రూపాయలు అతికెట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా? ఇదిగోండి బాబు. ఏ రోజు అయితే ఆ రోజు కక్కకపోతే నాకు తెక్కెత్తుకొస్తుంది. నీదేదిరా? ఎంత? 120. గడ్డాలు గీకి ఇంకో 80 ఈజీగా గోకేసి ఉంటావు. ఈ లెక్కన రోజుకి 200 రూపాయలు సంపాదన అన్నమాట. అంటే నెలకెంత? ఎంతేటి? 6000. ఏదో 100 అప్పు కొట్టు, వడ్డీతో కొడతా. నా ఇంట్లో అద్దెకుంటూ నాకు అద్దె ఇవ్వాల్సింది పోయి నన్ను పడుతావేంటి? ఏం అడగకూడదా? కళ్ళు పోతాయి. అయితే నేను ఇల్లు మార్చేస్తా. అమ్మో, అంత పెద్ద తిరుపతి కట్టింగ్ అయ్యకు. తప్పదయ్యా. డీసెంట్ రోడ్ లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ ఓనరు తెగ బతిమాలుతున్నాడు. ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట. నేను గనక వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడట పక్కనే. బాబు, మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం, మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు. మీ మీద నమ్మకంతో నా కొడుకుని అమెరికాలో చదివిస్తున్నానండి. 4 నెలల్లో నా కూతురికి ఇంజనీరింగ్ చేసి చేద్దాం అనుకుంటున్నాను బాబు. ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు. లాభం లేదయ్యా. నా మీద నెలకు 6000 రూపాయలు సంపాదించుకుంటూ అడపా తడపా 100, 200 అప్పడిగితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఉండను కాకుండానయ్యా. 100 రూపాయలే కదా, ఇప్పుడే తీసుకో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం